సహజంగా పోలీసులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వంత పాడుతూ ఉంటారు. అలా తమకు అనుకూలంగా వ్యవహరించే పోలీస్ అధికారులనే ఏరి కోరి నాయకులు తమ నియోజకవర్గాల్లో ఛాన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆసక్తికరంగా ఏపీలో ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. స్వయంగా మంత్రి ఒక కార్యక్రమానికి వెళ్తే అదే కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలకి ప్రోటోకాల్ కల్పించి ఒక సిఐ మంత్రిని విస్మరించేశారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. రెవెన్యూ శాఖ మంత్రి ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు లోకల్ పోలీసులు సహజంగా చాలా హడావిడి చేస్తూ ఉంటారు. అలాంటిది అక్కడ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మంత్రిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మాజీ మంత్రి మరొక ఎమ్మెల్యే కూడా కానటువంటి వైఎస్ఆర్సీపీ నేతకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళ వాహనాలకి పూర్తిగా లైన్ క్లియర్ చేస్తూ అన్ని రకాలుగాను అవకాశం కల్పించడం చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలిలో వస్తున్న మార్పునకు సంకేతమా అనే సందేహం కూడా చాలా మందిలో కలిగింది. రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా పోలీసులు అప్పుడే తమ వ్యవహారం మార్చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా కొంతమంది నుంచి వినిపించాయి. ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన విజయవాడ పోలీస్ కమిషనరేట్లో జరిగినటువంటి వైను చాలా పెద్ద స్థాయిలో ప్రకంపనలు పుట్టించింది. మంత్రికి ఆగ్రహం కలిగించిన ఆ సీఐ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోగలిగినటువంటి అవకాశం కూడా లేదు. అలా రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పరిస్థితి ఉంటే రెండో వైపు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా హెచ్చరిస్తున్నారు. పోలీసుల తీరుని ఆయన సవాలుగా తీసుకుంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు ఎక్కడైనా హద్దు మీరితే అందరి పేర్లు నోట్ చేసుకుంటాం, వాళ్ళ సంగతి తేలుస్తాం అనేటువంటి తీరున సూటిగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. ఇలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వ్యవహారం చాలా తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కొంతమంది యథేచ్ఛగా వ్యవహరిస్తూ పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి సాగుతున్నారు అనే మాట చాలా కాలంగా ఉంది. అది ఏకంగా హైకోర్టు కూడా తప్పుపట్టేయడంతో వరకు వెళ్ళింది. పోలీసుల వ్యవహార శైలి మీద పదే కోర్టులో మొట్టికాయలు తినాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీకి ఒత్తాసు పలకకుండా పోలీసుల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో తన పార్టీ శ్రేణులను కూడా మరింతగా ఉత్తేజపరచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏకగ్రీవాలు కావడానికి వీల్లేదు, అన్ని చోట్ల పోటీ జరగాల్సిందే, పోటీ జరిగితే ఎన్నికల్లో బరిలో ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనల్నే ఆదరిస్తారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మాటల ఆధారంగా ఎక్కడైనా స్థానిక నేతలు పోటీకి సన్నాహాలు చేస్తుంటే అధికార పార్టీ ఖచ్చితంగా అనేక అడ్డంకులు సృష్టిస్తుంది. సహజంగా 2020-21 నాడు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దూకుడు పూర్తిగా టీడీపీ అధిగమించలేనటువంటి పరిస్థితి రావడంతో పోటీ నుంచే విరమించి నామినేషన్ల తర్వాత తప్పుకున్నట్టుగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మొన్నటి స్థానిక ఎన్నికల్లో జరిగితే ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఇంకెంత తీవ్ర పరిస్థితులు ఉంటాయో అనేటువంటి కలవరం రాష్ట్రమంతా కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఈసారి ఎన్నికలు సైతం ఏకపక్షంగా మార్చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు సహించబోను అని వైఎస్ఆర్సీపీ నేతల్ని జగన్మోహన్ రెడ్డి ఉసిగొల్పుతున్నారు. దాంతో అధినేత మాటకు తగ్గట్టుగా ఏకగ్రీవాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద పడుతుంది.
నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తే అప్పుడు అధికార పార్టీ నుంచి ముఖ్యంగా పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన అనివార్యంగా కనబడబోతుంది. దీంతో అటు అధికార యంత్రాంగం ఇటు అధినేత మధ్య చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు నలిగిపోతారా అనే ప్రశ్నలు కూడా కొంతమందిలో ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈసారి స్థానిక ఎన్నికల్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టుగా నేతలందరినీ రంగంలో దించే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ నిర్వహించి అందరినీ పోటీలో ఉండాల్సిందే అనే తీరున గైడ్ చేశారు. కానీ ఇప్పుడు పోటీలో ఉండాలంటే అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు అనేక చోట్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు రాజకీయంగా వేడి పుట్టించే ప్రమాదం కనిపిస్తోంది. ఆ క్రమంలో పోలీసుల తీరు చాలా క్రియాశీలకంగా ఉండబోతోంది. పోలీసులు ఇప్పుడు అధికార పార్టీ నేతల మాట వింటే ఆ తర్వాత చిక్కుల్లో పడే పరిస్థితిని కొని తెచ్చుకుంటారనేటువంటి కలవరం కూడా ఉంది. అట్లా కాకుండా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లు కూడా పోలీసుల్ని తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేసే పరిస్థితి వస్తుంది. దీంతో ఇప్పుడు కేవలం విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలే కాకుండా రెండో వైపు పోలీసులు కూడా తీవ్రంగా నలిగిపోయే ప్రమాదం అయితే దాపురిస్తుంది. దీంతో అటైనా ఇటైనా ఎటు మొగ్గినా పోలీసులకి కష్టమే కాబట్టి మధ్యస్థంగా తటస్థంగా పోలీస్ యంత్రాంగం నిబంధనలకు తగ్గట్టుగా వ్యవహరిద్దామంటే అధికార పార్టీ ససేమిరా అని చెప్పేసేటువంటి పరిస్థితి అయితే ఏపీలో ఉంది. ఈ తరుణంలో స్థానిక ఎన్నికలు చాలా పెద్ద స్థాయిలో వేడి పుట్టించే పరిస్థితి అయితే ఉంది. ఈ సెగ ఎవరికి తగులుతుంది, ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు కారణం కాబోతుంది, ఏ తీరున స్థానిక ఎన్నికల వ్యవహారం పెద్ద స్థాయిలో దుమారంగా మారబోతుంది, ఇదంతా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలక అంశంగా చెప్పాల్సి ఉంటుంది.